soul. By soul, he maintains the contact. చుట్టూతో ఉండేటువంటి మన యొక్క తల, మన యొక్క డ్రెస్సు, ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని డీల్ చేసేవాడు వారు వేరు. మరి ఇప్పుడు చెప్తారు మనకి. ది డార్క్ బ్రదర్ డీల్స్ విత్ ద నెగటివ్ ఎలక్ట్రికల్ ఎనర్జీ. సో నెగటివ్ ఎలక్ట్రికల్ ఎనర్జీ ఎక్కడ ఉంటుంది మనకి? దట్ ఈస్ ఆన్ ది సర్ఫేస్. ఎలక్ట్రాన్స్ రివాల్వ్ అరౌండ్ దిస్ పాజిటివ్ అని కదా. ఎలక్ట్రాన్స్ ఎక్కడ ఉంటాయి? సర్ఫేస్లో ఉంటాయి. పాజిటివ్ అనేటువంటిది సెంటర్లో ఉంటుంది. సెంటర్ దాంతో డీల్ చేసేటువంటి వాడు వైట్, సర్ఫేస్ దాని మీద పట్టుకుని డీల్ చేసేటువంటి వాడు బ్లాక్. అది ఇద్దరు ఉంటారు ఇప్పుడు. దిస్ ఇస్ వన్ పాయింట్. సెకండ్ పాయింట్ చెప్తున్నా ఇప్పుడు. ది వైట్ బ్రదర్ ఆక్యుపైస్ హిమ్సెల్ఫ్ విత్ ద సోల్ ఆఫ్ థింగ్స్. ఈ వైట్ బ్రదర్ ఏం చేస్తాడంటే సోల్ ఆఫ్ థింగ్స్ తోటి వీడు ఆక్యుపై అయిపోయి ఉంటాడు. ఇక్కడ సోల్గా ఉన్నటువంటి వాడితోటి వీడు లింకప్స్ పెట్టేసుకుంటుంటాడు. సోల్ తోటి లింకప్ వీడు. ఎవరినైనా సరే సోల్గా వీడు దర్శిస్తాడు, కానీ వాడితో మినిస్టర్ గారు పి అంటే వాడికి ముందు చూసి పంపించేద్దాం అంటే మందులు అన్నట్టుగా అలా ఉంటాడు వీడు. అలా ఉన్నప్పుడు ఎప్పుడు కూడా మనం బోల్తా పడిపోతాం. బాగా తెలుసుకోండి, మనం బోల్తా పడిపోతాం అంతే. అంటే మనం అలా చూసి ఇచ్చినా మనం దెబ్బ పడిపోతుంది మనకి. కనుక సోల్ ఆఫ్ థింగ్స్ తోటి కాంటాక్ట్ మెయింటైన్ చేసేవాడు ఎప్పుడు? వైట్ బ్రదర్. ది బ్లాక్ మెజిషియన్ సెంటర్స్ హిస్ అటెన్షన్ అపాన్ ది ఫామ్. బ్లాక్ మెజిషియన్ యొక్క దృష్టి ఎప్పుడు దేని మీద ఉంటుంది? ఫారం మీద ఉంటుంది. వీడు వేసుకున్న డ్రెస్సు, వీడు వేసుకున్నటువంటి నగలు, వీటి మీద దృష్టి ఉండేటువంటి అందరూ కూడా బ్లాక్ మెజిషియన్స్. వైట్ మెజిషియన్ దృష్టి వేరు, బ్లాక్ మెజిషియన్ దృష్టి వేరు. కనుక మనకి ఎదుటివాడు ఎవరైనా కనబడుతుంటే మనకు దృష్టి దేని మీద పడుతుంది చూసుకోండి. వేరే వాడు ఎవడో బ్లాక్ మెజిషియన్ అంటే వాడి సంగతి పక్కబడేయండి. ముందు మనం దేనిలో ఉన్నాం? మనం వైట్ కింద ఉన్నాం, మనం బ్లాక్ కింద ఉన్నాం, మనకు మనం దర్శించుకోవాలి. అది ఇక్కడ. దట్ ఈస్ సెకండ్. థర్డ్ వన్ చెప్తున్నారు ఇప్పుడు. ద వైట్ మెజిషియన్ డెవలప్స్ ద ఇన్హెరెంట్ ఎనర్జీ ఆఫ్ ది స్ఫియర్ కన్సెప్ట్స్. అట్లా ఇన్హెరెంట్ ఎనర్జీ అనేటువంటిది ఉంటుంది. ఎందుకంటే ఈ డీల్స్ విత్ ద సోల్స్ కదా, అదే వాళ్ళు ఎప్పుడు కూడా ఇన్హెరెంట్ ఎనర్జీ ఉంటుంది. అండ్ ప్రొడ్యూసెస్ రిజల్ట్స్ త్రూ ద సెల్ఫ్ ఇండ్యూస్డ్ యాక్టివిటీస్. సో సెల్ఫ్ ఇండ్యూస్డ్ యాక్టివిటీస్ ఎక్కువగా ఉంటాయి వీటిలో, వైట్ బ్రదర్లో. ఆఫ్ ది సెంట్రల్ లైఫ్, సబ్ హ్యూమన్, హ్యూమన్ ఆర్ సూపర్ హ్యూమన్. సో వీడి యొక్క యాక్టివిటీ అంతా కూడా సెంట్రల్ బేస్డ్గా ఉంటుందండి, సర్ఫేస్ బేస్డ్గా ఉండదు. సెంట్రల్ బేస్డ్గా ఉంటుంది. అంటే ఏంటి? సోల్ బేస్డ్గా వీడి యొక్క యాక్టివిటీస్ అన్నీ ఉంటాయి. ఒక 10 మందిని పిలిచి భోజనం పెడదామంటే ఎవరిని పిలవాలి? 10 మందిని అంటే మన చుట్టాన్ని పిలవాలా, లేదా మనకి ఎదురింట్లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరు ఆఫీసర్లు వాళ్ళందరినీ పిలిచి మనం పూజ చేసుకుని మనం భోజనాన్ని పిలుద్దామా? దేన్ని బేస్ చేసి పిలుస్తున్నావు? నువ్వు 10 మందికి భోజనాలు పెట్టానండి అంటే అది ఇక్కడ చెప్తున్నారు. వీడు ఎలాంటి పిలుస్తా అంటే ఎవడైనా సరే రండి భోజనం చేయండి అన్నట్టుగా ఉంటుంది. వాడు వీడని కాదు, వాళ్ళని పిలుస్తాడు, మామూలు వాళ్ళని పిలుస్తాడు, అందరినీ పిలుస్తాడు. వీళ్ళని పిలవకూడదు, వాళ్ళని పిలవాలనేటువంటిది వీడిలో ఉండదు. ఎవరినైనా సరే ఒకటే రకంగా వీడు చూస్తాడు అనమాట. దట్ ఈస్ కాల్డ్ వైట్ బ్రదర్. అది ఇక్కడ చెప్తున్నారు. ది బ్లాక్ మెజిషియన్ అటైన్స్ రిజల్ట్స్ త్రూ ద ఏజెన్సీ ఆఫ్ ఫోర్స్ ఎక్స్టర్నల్ టు ద స్ఫియర్ ఇన్వాల్వ్డ్. ఏజెన్సీ ఆఫ్ ఫోర్స్ టు ద స్ఫియర్ ఇన్వాల్వ్డ్. ఏ స్ఫియర్ ఇన్వాల్వ్ అయింది ఇక్కడ? సో దానికి ఉన్నటువంటి ఎక్స్టర్నల్ ఏజెంట్ ఏమిటి? ఇవి చూస్తాడు బ్లాక్ మెజిషియన్. అంటే అక్కడ పూజ చేసుకుంటున్నాడు ఎవడు, లేదా పెళ్ళి ఎవరింట్లో అండి, మినిస్టర్ గారింట్లో పెళ్ళా, మన పిలవకపోయినా వెళ్ళిపోదాం పర్వాలేదు, అలా ఉండడు వీడు. అలా ఉండేవాడు బ్లాక్ మెజిషియన్. వాడు ఏమని ఉంటాడంటే త్రూ ద ఏజెన్సీ ఆఫ్ ఫోర్స్ ఎక్స్టర్నల్. ఫోర్స్ ఎక్స్టర్నల్ ఉంటుంది, వీడి లోపలే ఉండదు. లోపల ఇంటర్నల్గా వాడు వీడిని ఎలా అయినా సరే బాగుపడాలని ఆశీర్వదించేది ఉండదు. ఎక్స్టర్నల్ ఫోర్స్ చూస్తాడు. ఏమిటి వీడి తరగగా ఏమిటి, వీడిది ఏమిటి, ఇలా చూసేటువంటి వాడందరూ కూడా బ్లాక్ మెజిషియన్స్. టు ద స్ఫియర్ ఇన్వాల్వ్డ్ అండ్ ప్రొడ్యూసెస్ ట్రాన్స్మిటేషన్ త్రూ ద ఏజెన్సీ ఆఫ్ రిజాల్వెంట్స్. వీడు ట్రాన్స్మిటేషన్ ఎలా చేస్తాడు? త్రూ ద ఏజెన్సీ ఆఫ్ రిజాల్వెంట్స్. అంటే అనేక రకాలైనటువంటి వాటి ద్వారా వీళ్ళందరినీ నేను లోపరుచుకోవడానికి చూస్తాను. ఏమిటి? నా యొక్క ధనము చూపించి అందరినీ కూడా నేను చెప్పిన మాట వినేటట్టుగా లోపరుచుకుంటా, లేదా నా యొక్క పదవి చూపించుకుని నేను అందరినీ లోపరుచుకుంటా. ఇలా డీల్ చేస్తాడు. వాళ్ళందరూ కూడా బ్లాక్ మెజిషియన్స్. ఆర్ త్రూ ద మెథడ్ ఆఫ్ ది రిడక్షన్ ఆఫ్ ది ఫార్మ్ రదర్ దాన్ through radiation as does the white magician. Reduction of the form. అవసరమైతే నలుగురిని తీసేసైనా సరే నేనంటే ఏంటో చూపించుకునేటువంటి వాళ్ళందరూ బ్లాక్ మెజిషియన్స్.
అది బ్లాక్ మెజిషియన్స్ అంటే. దీస్ డిఫరెన్సెస్ ఆఫ్ మెథడ్ నీడ్ టు బి కేర్ఫుల్లీ considered and their reaction visualized in connection with different elements, atoms and forms. అయితే వీటి యొక్క రియాక్షన్స్ యాటమ్స్ని బట్టి దీన్ని బట్టి వీటి యొక్క బ్లాక్ వైట్ యొక్క యాక్షన్స్ అనేటువంటివి ఉంటాయి. ప్రతి వాటిలోనూ బ్లాక్ వైట్ ఉంటాయి. నేను ఒక హ్యూమన్ బీయింగ్ లెవెల్లో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇప్పుడు అదే ఒక లోవర్ థింగ్స్లో కూడా బ్లాక్ వైట్ ఉంటాయి. టు రిటర్న్ టు అవర్ స్టేట్మెంట్ ఆఫ్ అవర్ 5 postulates and the transmutation of substance, the resolution of the life or the transference of energy into different forms. Transference of energy into different forms ki ఈయన ఇక్కడ 5 postulates చెప్పారు. అవి మనం ఇప్పుడు చదువుకుందాం. 5 postulates. Postulate 1, all matter is living matter. All matter is living matter. సో మనకి ఫిజికల్స్ అది మన బయాలజికల్ సైన్స్ని ఇక్కడ మనం డెఫినెట్గా అది తప్పని మనకి ఇక్కడ తెలిసిపోతుంది. ఆల్ మ్యాటర్ ఈజ్ లివింగ్ మ్యాటర్ అని చెప్పారు అంతే. ఆర్ ఈజ్ ద వైటల్ సబ్స్టెన్స్ ఆఫ్ దేవ ఎంటిటీస్. అవన్నిట్లో కూడా దేవతలు ఉన్నారు. ఒక పళ్ళాన్ని మీరు కాళ్ళతోటి దన్నేస్తుంటారు కొందరు, చాలా తప్పు. కాళ్ళతోటి కొన్నింటిని దన్నేస్తుంటాం, ఎందుకంటే అది నాన్ లివింగ్ థింగ్ అనే ఉద్దేశంతో పాపం వాళ్ళు కాళ్ళతోటి దన్నేస్తుంటారు చాలా వాటిని. అవి కూడా లివింగ్ థింగ్స్ అని మనం ఎప్పుడైతే మనకు తెలుస్తుందో అప్పుడు అన్నింటినీ కాళ్ళతోటి దన్నేది. వేటిని కాళ్ళతోటి దన్నాం అసలు. దేన్ని మీరు కాళ్ళతోటి దన్నారు ఎప్పుడు? అవి కూడా లివింగ్ థింగ్స్ అని మీకు గుర్తుంటే. లివింగ్ థింగ్స్ అని గుర్తు లేకపోతే ఏముందండి అది అన్నట్టుగా అనిపించేస్తుంది మనకి. కనుక దేవ ఎంటిటీస్ ఫర్ ఇన్స్టెన్స్ ఏ ప్లేన్ అండ్ ఫార్మ్స్ built of that particular plane substance. For instance, a plane and forms built of that particular plane substance. ఏ ప్లేన్లోకి సంబంధించినటువంటి ఐటమ్స్ ఆ ప్లేన్లో ఉంటాయి. ఈ ఇండియాలో జీవించేటువంటి వాడి డ్రెస్ ప్యాటర్న్స్ ఇలా ఉంటాయి. ఇంకో చోట జీవించేటువంటి వాడి డే రొటీను, వాడు జీవించే లైఫ్ స్టైల్ వాడి వేరుగా ఉంటుంది. ఎక్కడ ఉండేటువంటి వాడి పద్ధతిని బట్టి అక్కడ వాడు ఉంటాడు. ఎందుకంటే ఇక్కడ ఎండలు ఎక్కువ కాబట్టి మామూలు డ్రెస్సు, అక్కడ చలి ఎక్కువ కాబట్టి వాళ్ళు కోట్లు ఇవన్నీ వేసుకుని వాళ్ళు తిరుగుతారు. అంటే ఇక్కడ కోట్లు వేసుకుని తిరిగితే నవ్వుతాం మనం. అంటే ఏ ప్లేన్కి సంబంధించినటువంటి ఐటమ్స్ ఆ ప్లేన్లో చేయబడతాయి. ఫర్ ఇన్స్టెన్స్ అది సబ్స్టెన్స్ ఈజ్ ద మెటీరియల్ ఫార్మ్ ఆర్ షీత్ ఆఫ్ ఎ గ్రేట్ దేవ. ఈజ్ ద మెటీరియల్ ఫార్మ్ ఆర్ షీత్ ఆఫ్ ఎ గ్రేట్ దేవ. ఆ ప్లేన్కి సంబంధించినటువంటి దేవత ఒకటి ఉంటుంది. ఆ దేవత వలన ఆ ఫారంలో ఉండేటువంటి ఐటమ్స్ అన్నీ కూడా ప్రొడ్యూస్ అవుతుంటాయి. హూ ఈజ్ ద ఎసెన్స్ బ్యాక్ ఆఫ్ మేనిఫెస్టేషన్ అండ్ ద సోల్ ఆఫ్ ద ప్లేన్. ఆ ప్లేన్కి సంబంధించినటువంటి ఇన్ఛార్జ్ ఒకళ్ళు ఉంటారు. ఫిజికల్ ప్లేన్కి ఇన్ఛార్జ్ ఒకళ్ళు ఉన్నారు. అలాగే ఆస్ట్రల్ ప్లేన్ ఇన్ఛార్జ్ ఒకళ్ళు ఉంటారు. మనకి స్కూల్ బిల్డింగ్ ఒక 7 floors ఉందండి. ఒక్కొక్క ఫ్లోర్కి ఒక్కొక్క టీచర్ ఇన్ఛార్జ్ ఉంటారు. ఆ ఫ్లోర్లో ఉండేటువంటి క్లాసెస్ పిల్లలు వాళ్ళందరూ కూడా చక్కగా ఉండేటువంటి అంతా చూసుకోవాల్సింది ఆ టీచర్ గారు. ఆ రకంగా ప్రతి ప్లేన్కి ఒక ఇన్ఛార్జ్ ఉంటారు. ఆ ప్లేన్లో ఆ ఆటమ్స్ మేనిఫెస్ట్ అవ్వడానికి అవన్నీ కూడా చక్కగా ఉండడానికి ఆ ప్లేన్లో ఉండేటువంటి వాళ్ళు చూసుకుంటూ ఉంటారు. దిస్ ఈజ్ ద ఫస్ట్ పాస్టులేట్. సెకండ్ పాస్టులేట్ చెప్తున్నా ఇప్పుడు. ఆల్ ఫార్మ్స్ వైబ్రేటింగ్ టు ఎనీ కీనోట్. సో ప్రతి ఫార్మ్ కూడా ఇట్ వైబ్రేట్స్. అది శ్రీకృష్ణుడి యొక్క మురళీ గానం నాకు చెప్పినటువంటి విషయం. ఆల్ ఫార్మ్స్ విల్ వైబ్రేట్. దాన్ని మీరు తట్టి లేపడం అనేటువంటి చూసుకోవాలి. యూ కుడ్ ఏబుల్ టు కమ్యూనికేట్ విత్ ద ఫార్మ్స్. ఆల్ ఫార్మ్స్ వైబ్రేటింగ్ టు ఎనీ కీనోట్ ఆర్ ఫ్యాబ్రికేటెడ్ బై ద బిల్డింగ్ దేవాస్ అవుట్ ఆఫ్ ద మ్యాటర్ ఆఫ్ దేర్ ఓన్ బాడీస్. హెన్స్ దే ఆర్ కాల్డ్ ది గ్రేట్ మదర్ ఆస్పెక్ట్స్. ఫర్ దే ప్రొడ్యూస్ ద ఫార్మ్ అవుట్ ఆఫ్ దేర్ ఓన్ సబ్స్టెన్స్. వాళ్ళని మదర్ అని ఎందుకన్నారంటే వాళ్ళ ఓన్ సబ్స్టెన్స్ తోటి వాళ్ళు ఆ ప్లేన్ని తయారు చేస్తారు. వాళ్ళు ఒక ఆఫీస్గా వాళ్ళు అక్కడ కూర్చోవడం అనేటువంటిది కాదు, వాళ్ళ ఓన్ సబ్స్టెన్స్ తోటి తయారు చేస్తారు. అంటే మొత్తం ఫిజికల్ స్ట్రక్చర్ అనేటువంటి దాని గురించి మనం తీసుకుంటే ఈ ఫిజికల్ స్ట్రక్చర్ అంతా కూడా ఒకే ఒక తత్వము. ఈ ఫిజికల్ దాని నుంచి వచ్చినటువంటి పార్ట్స్గా కట్ చేసుకున్నటువంటి దాంతో ఒక దేవం అనేవన్నీ వస్తుంది. కనుక ఈ మొత్తం మూలముగా ఉన్నటువంటి దాన్ని ఏమన్నారంటే మదర్ ఆస్పెక్ట్ అన్నారు. ఆవిడనే జగన్మాతగా మనం దర్శిస్తుంది. ఆవిడ వల్లనే మనకి జీవితం అనేటువంటిది ఏర్పడింది అని చెప్తారు మనం. అందుకని అన్నిటికీ మూలం అమ్మవారు. అమ్మవారి వల్లనే మనకి
ఈ దేహం అనేటువంటిది వచ్చింది అని చెప్తారు. దట్ ఈస్ కాల్డ్ ది మదర్ ఆస్పెక్ట్. బికాస్ ఆవిడ దేహం అనేటువంటిది మనకి ఇవ్వబడడం అనేటువంటి జరిగింది. ఎందుకంటే కనుక భౌతికమైనటువంటి దానికి అంతటికి కూడా వన్ దేవ ఇస్ ఇన్ఛార్జ్. వాళ్ళ వల్ల దేహములు అనేటువంటి కట్టుకుంటున్నాయి. అలాగే నెక్స్ట్ ప్లేన్, ఆ ప్లేన్ ఆవిడ. సో వాళ్ళ యొక్క ఓన్ సబ్స్టెన్స్ తోటి ఆ ప్లేన్ అనేటువంటిది నిర్మాణం అవుతుంది, అందులో ఉండేటువంటి ఆటమ్స్ అవన్నీ కూడా. సో బై ద బిల్డింగ్ దే వాస్ అవుట్ ఆఫ్ ది మ్యాటర్ ఆఫ్ దేర్ ఓన్ బాడీస్. సో వాళ్ళే ఇళ్ళు కట్టిస్తున్నారు. నాకు ఒక రకంగా చెప్పుకోవాలంటే వాళ్ళ ఓన్ మెటీరియల్ తోటి మనకి ఇళ్ళు కట్టిస్తున్నారండి. మనదంటే ఏం లేదు. వాళ్ళే అంత మనకి దేహం అంతా నిర్మాణం చేసి, ఎవరి డబ్బుతో అంటే మననేం రూపాయి అడగలేదండి. వాళ్ళ ఓన్ డబ్బులతోటే మనకి దేహం కట్టి తయారు చేసి ఇస్తున్నారు. వాళ్ళ ఓన్ మనీతోటి, వాళ్ళ ఓన్ యాటమ్స్ తోటి వాళ్ళు మన యొక్క ఆస్ట్రల్ ప్లేన్ తయారు చేసి ఇస్తున్నారు. వాళ్ళ ఓన్ యాటమ్స్ తోటి మనకి మెంటల్ ప్లేన్ తయారు చేసి ఇస్తున్నారు వాళ్ళు. అందుకని చిన్న ఇస్తున్నటువంటి వాళ్ళు ఇదన్నీ తీసుకున్న తర్వాత ఆ ఇంట్లోకి వెళ్ళగానే మనం ఏమంటే ఇది నాది అనేస్తున్నాం. ఇంట్లో గృహప్రవేశం చేసామో లేదో వెంటనే ఏమంటే మా ఇల్లు అండి ఇది, రండి చూడండి అంటాం. గృహప్రవేశం అవ్వకముందు ఎవరిది? అర్ధరాత్రి 2 గంటలకు గృహప్రవేశం అండి. 12 గంటలకు పిలిచి వాడిని ఎవరినో కాంట్రాక్టర్ని పిలిచి, ఏమయ్యా ఇక్కడ ఏదో సింక్ సరిగ్గా పెట్టలేదు అదిదని అంటాం. అంటే ఏమిటి అది వాడిది అన్న ఉద్దేశంగా వాటితోటి దబాయించుతాం. 2 గంటలకు గృహప్రవేశం అయిపోయిన తర్వాత ఏమంటాం? ఇది నాదేనండి అంటాం. కనుక ఆ విధముగా సమస్తము వాళ్ళు కట్టి ఇస్తే దాన్ని నాది అని చెప్పి మనం భావించుకుంటున్నాం. దిస్ ఈస్ ది సెకండ్ పాస్టులేట్. హెన్స్ దే ఆర్ కాల్డ్ ది గ్రేట్ మదర్ ఆస్పెక్ట్. వాళ్ళని ఏమన్నారంటే గ్రేట్ మదర్ ఆస్పెక్ట్ అని అన్నారు వాళ్ళని. ఫర్ దే ప్రొడ్యూస్ ద ఫార్మ్ అవుట్ ఆఫ్ దేర్ ఓన్ సబ్స్టెన్స్. Postulate 3. The devas are the life which produces form cohesion. సో దేవతలు అనేవాళ్ళు వాళ్ళు ఉంటుండడం వలన ఇవన్నీ కూడా ఇలా కట్టుకుని ఉంటున్నాయి. అంటే ఒక దేవతలకి చక్కటి రిలేషన్స్ ఉన్నాయి. అంటే కన్ను దేవతకి, చెవి దేవతకి ఒక చక్కటి రిలేషన్స్ ఉన్నాయి. అలా మన బాడీలో ఉన్నటువంటి ప్రతి దేవతకి ఇంకొక దేవతతోటి ఒక చక్కటి అనుసంధానమై పనిచేస్తున్నాయి. వీడంటే వాడికి పడకపోవడం, వాడికంటే వీడికి పడకపోవడం జరుగుందనుకోండి. చెయ్యి మంటలో పెడుతున్నాడు, కన్ను చూడగానే ఏం చెప్తుంది? చేయి తీసి అని చెప్తుంది. నాకు నువ్వంటే నాకు ఇష్టం లేదు అన్నట్టుంది అనుకోండి. నేను చూసినా నేను నీకు ఎందుకు చెప్పాలి, నువ్వంటే నాకు ఇష్టం లేదన్నట్టుగా ఉంటుంది. ఆ కన్ను ఉండట్లేదే. వెంటనే ఎప్పుడైతే చూస్తున్నప్పుడు వెంటనే ఆ ప్లేస్ నుంచి విత్డ్రా అయ్యేటట్టు చేస్తుంటుంది బాడీని. అంటే మొత్తం ఎన్నో దేవతలు మన బాడీలో పనిచేస్తున్నా దేనికి అది ఇండివిజువల్గా పనిచేయట్లేదు, అన్నీ కూడా గ్రూప్గా ఉండి పనిచేస్తున్నాయి. when everything is working as group, why human being is working as individual? అన్నీ కూడా గ్రూప్గా ఉండి పనిచేస్తున్నాయి మీ బాడీలో. ఒక చెయ్యి ఇంకొక చెయ్యి ఇబ్బంది పడుతుంటే వెంటనే ఈ చెయ్యి ఇంకో చెయ్యి లాగేస్తుంది. లేదా మనం పడుతున్నాం అనుకోండి నేల మీదకి జారిపోయి, అప్పుడు వెంటనే బాడీ అంతా కూడా అడ్జస్ట్ చేసి చేతికి దెబ్బ తగిలినా పర్వాలేదు, నువ్వు సేఫ్గా ఉంటే నాకు చాలా అన్నట్టుగా ఆ చేతిలో ఉండేటువంటి దేవతలు మనకు సహాయపడుతూ ఉంటారు. నాకెందుకు దెబ్బ తగలాలి, వాడు కళ్ళు పైన పెట్టి చూసి నడుస్తాడు, అవును నేనెందుకు దెబ్బ తగిలించుకోవాలి అయితే అని చెయ్యిలో ఉన్నటువంటి దేవతలు అనుకుంటే మన పరిస్థితి ఏమైపోతుంది? నేను ఏదైనా తప్పు చేస్తే నాకు శిక్ష వేయండి అన్నట్టుగా అందనుకోండి చేతిలో ఉన్నటువంటి దేవతలు. ఇలా కాకుండా ఇవన్నీ కూడా ఒక సింగిల్ యూనిట్గా మనలో వర్క్ చేస్తున్నాయి. దట్ ఈస్ కాల్డ్ ఫార్మ్ కోయిజన్ అండ్ మైట్ బి కన్సిడర్డ్ యాజ్ ద లైఫ్ ఆఫ్ ఆల్ ఫార్మ్స్ దట్ ఆర్ సబ్హ్యూమన్. అండ్ మైట్ బి కన్సిడర్డ్ యాజ్ ద లైఫ్ ఆఫ్ ఆల్ ఫార్మ్స్ దట్ ఆర్ సబ్హ్యూమన్. సో మనం ఆధారంగా మనకి ఇదంతా ఇవ్వబడిందంతా కూడా ఒక సింగిల్ యూనిట్గా ఇదంతా వర్క్ చేస్తోంది. ఏ మెజిషియన్ దేర్ఫోర్ who transmutes in the mineral kingdom works practically with Deva essence. So ఎవడైతే a magician therefore who transmutes in the mineral kingdom works practically with Deva essence in its earliest form on the upward arc of evolution, and he has to remember 3 things. ఎవడైతే మెజిషియన్ యొక్క సహాయంతోటి మనం మినరల్ కింగ్డమ్ నుంచి మనం ఎలివేట్ అవుతున్నప్పుడు మనం ప్రధానంగా
ఈ మూడు విషయాలు గుర్తుంచుకోండి అంటున్నారు థర్డ్ పాస్టులేట్లో. The effect of the backward pull of the involutionary lives which lie back of the mineral or in effect its heredity. నువ్వు ట్రాన్స్మ్యూట్ అవుతున్నప్పుడు నేను వెనక్కి లాగే ఉంటాయి. ప్రేయర్ కూర్చుంటున్నప్పుడు మనకి, లేదా ఏదైనా గుడికి వెళ్తున్నప్పుడు మనకు వెనక్కి లాగే ఉంటాయి. ఈ సెలవులు దొరికాయి కదా, గుడికి ఎప్పుడు వెళ్తేది కదా, లేదా ప్రేయర్ ఎప్పుడు చేసుకునేది కదా, ఈరోజు సినిమా చూసేద్దాం అన్నట్టు అనిపించేస్తుంది, వెనక్కి లాగేస్తూ ఉంటుంది మనకి. ఇట్ ఈస్ కాల్డ్ ది హెరిడిటీ. నువ్వు జీవించినటువంటి, నువ్వు జన్మ తీసుకున్నటువంటి ఇవన్నీ ఉంటాయి కదా, అవన్నీ వర్క్ చేస్తుంటాయి మనలో. మనకు అవన్నీ వర్క్ చేస్తూ మన యొక్క పూర్వకర్మ వీటివన్నీ ఏంటంటే మనం ముందుకు వెళ్దాం అంటే ఒక్కొక్కసారి మనకు ఉన్నటువంటి ఇవే మన వెనక్కి లాగేస్తుంటాయి అని చెప్తున్నారు. The sevenfold nature of the peculiar group of devas which constitute its being, in an occult sense. So the sevenfold nature of the peculiar group of devas. So కొందరు ఉన్నారు వాళ్ళు సెవెన్ఫోల్డ్ విజ్డమ్ వాళ్ళు పనిచేస్తుంటారు, అంటే 7 planes-లో, which constitute its being in an occult sense. సో వాళ్ళు ఒక ఉన్నతమైనటువంటి ఆశయంతో వీడిని ముందుకి లాక్కెళ్తూ ఉంటారు. The next transition stage ahead into the vegetable kingdom or the occult effect of the second kingdom on the first. సో ఈ సెకండ్ కింగ్డమ్ యొక్క ఎఫెక్ట్ ఫస్ట్ సిస్టమ్ మీద పడితే అప్పుడు ఫస్ట్ సిస్టమ్ అంటే మినరల్ కింగ్డమ్, దాని నుంచి వెజిటబుల్ కింగ్డమ్లోకి వీడు ట్రాన్స్మిట్ అవుతాడు. లేదా వెజిటబుల్ కింగ్డమ్ దానికి కావాల్సినటువంటి ఎసెన్సెస్ అంతా ఈ మినరల్స్లోంచి, భూమిలో ఉండేటువంటి మినరల్స్లోంచి తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఈ మినరల్ ఐటమ్స్లో ఉన్నటువంటి వాడు నెక్స్ట్ లైఫ్లో వెజిటబుల్ కింగ్డమ్లోకి వాళ్ళు ట్రాన్స్మిట్ అవుతారు. అది విషయం ఇక్కడ. సో దిస్ ఈస్ ది థర్డ్ పాస్టులేట్. నెక్స్ట్ ఈస్ ఫోర్త్ పాస్టులేట్. All deva essences and builders on the physical plane are peculiarly dangerous to man. So, ఎందుకు ఇవన్నీ dangerous to man అని చెప్పారు? All deva essences and builders on the physical plane. సో ఫిజికల్ ప్లేన్లో ఇవ్వబడినటువంటి సమస్తము కూడా నీకు డేంజర్గా ఉంటుందని చెప్తున్నారు. For they work on the etheric levels. ఎందుకంటే ఈ దేవతలు వీళ్ళందరూ కూడా వర్క్ చేసేది ఎక్కడ? ఈథరిక్ లెవెల్స్లో పనిచేస్తుంటారు. యాజ్ ఐ హ్యావ్ ఎర్లియర్ పాయింటెడ్ అవుట్, ద ట్రాన్స్మిటర్స్ ఆఫ్ ప్రాణ ఆర్ ది వైటల్ యానిమేటింగ్ సబ్స్టెన్స్ అండ్ హెన్స్ దే సెట్ లూజ్ అపాన్ ది ఇగ్నోరెంట్ అండ్ ది అన్వారీ ఫైరీ ఎసెన్స్ విచ్ బర్న్స్ అండ్ డెస్ట్రాయ్స్. సో వాళ్ళు భౌతికమైనటువంటి లోకంలో ఉంటూ వాళ్ళు ఈథరిక్ ప్లేన్లో పనిచేస్తుంటారు. ఎవరు? కొందరు దేవతలు. ఆల్ దేవ ఎసెన్సెస్ అండ్ బిల్డర్స్ ఆన్ ది ఫిజికల్ ప్లేన్. వీళ్ళు ఫిజికల్ ప్లేన్లో ఉంటారు, కానీ వీళ్ళ వర్క్ ఎక్కడ? ఈథరిక్ ప్లేన్స్లోకి సంబంధించింది. ఈథరిక్ ప్లేన్లో వీళ్ళ వర్క్స్ ఉంటుంటాయి కాబట్టి అది బేస్ చేసుకుని ఫిజికల్ ప్లేన్లో వీళ్ళు ఉండడం వల్ల ఏం చేస్తుంటారంటే ఫిజికల్ ప్లేన్లో ఉన్నటువంటివి ఏవైనా సరే మనకి అక్కర్లేదని వాళ్ళకి అనిపిస్తే వెంటనే టక్కని తీసి పడేస్తారు. ఇదేంటి, నిన్నటి దాకా మంచి లాభంలో ఉన్నటువంటి బిజినెస్ టక్కని వీడు ఊహించిన రీతిలో అంతా నష్టాల్లో పడిపోతుంది. ఎందుచేత ఇలా జరిగింది అంటే బికాస్ దే వాంట్ టు వర్క్ ఇన్ ద ఈథరిక్ ప్లేన్. సో ఈథరిక్ ప్లేన్లోకి ఇదంతా కూడా వాళ్ళు ట్రాన్స్మిట్ చేయడానికి తీసుకునేటువంటి పన్ను అదంతా వాళ్ళు. ఫిజికల్గా ఉన్నటువంటి బర్న్ అయితే అప్పుడు ఈథరిక్ ప్లేన్లోకి వెళుతుంది. ఫిజికల్గా ఉన్నది అలానే ఉంచి వీడిని ఈథరిక్ ప్లేన్లోకి వెళ్ళు అంటే వీడు వెళ్ళలేడు. అదే ఫిజికల్ ప్లేన్లో ఉన్నదంతా కూడా బర్న్ చేస్తారు, వాళ్ళు తీసేస్తారు. ఇయ్యడము ఇచ్చేది వాళ్ళే, తీసేసేది వాళ్ళే. ఇది గుర్తున్నప్పుడు బాగుంటుంది మనకి. తీసేస్తున్నప్పుడు కాకపోతే మనకు బాధ ఉంటుంది. కానీ తీసేసేది ఎందువల్ల మనకి ఇవన్నీ తీసేస్తారంటే బికాస్ దే విల్ వర్క్ ఇన్ ద ఈథరిక్ ప్లేన్. అంటే ఫిజికల్ ప్లేన్ నుంచి నెక్స్ట్ ఇస్ ఈథరిక్ ప్లేన్. సో ఫిజికల్ ప్లేన్లో ఉండేటువంటి మ్యాటర్ బర్న్ అయితే అదంతా ఎక్కడికి వెళ్తుంది? ఆ మ్యాటర్ అంతా ఈథరిక్ ప్లేన్లోకి వెళ్తుంది. ఈథరిక్ ప్లేన్లో ఉన్నటువంటిది కండెన్స్ అయితే ఫిజికల్ మ్యాటర్లోకి వస్తుంది. ఈథరిక్ ప్లేన్లో ఉన్నటువంటి ఎనర్జీ కండెన్స్ అయింది అనుకోండి,
గ్యాషియస్ స్టేట్లో ఉన్నటువంటిది కండెన్స్ చేస్తే అది లిక్విడ్, ఇంకా కండెన్స్ చేస్తే సాలిడ్గా వస్తుంది. అదే సాలిడ్గా ఉన్నటువంటిది బర్న్ చేస్తే ఇప్పుడు గ్యాషియస్ స్టేట్లోకి వెళుతుంది. అది ఎలాగో ఈ దేవతలు పనిచేయడం వల్ల ఏం జరుగుతుందంటే ఫిజికల్గా ఉన్నటువంటిది బర్న్ చేసేస్తారు. దేని మీద అయితే మనకి ఎక్కువగా ఇది లేదే నేను ఉండలేను అన్నట్టు ఉంటుందో దాన్ని టక్కని ఇట్లా నిర్మమాటంగా ఇట్లా తీసేస్తారండి వాళ్ళు. దాన్ని ఏమన్నారంటే ఇక్కడ మళ్ళీ ఒకసారి చెప్తాను మీకు, ఇదేనంటే ఆల్ దేవ ఎసెన్సెస్ అండ్ బిల్డర్స్ ఆన్ ది ఫిజికల్ ప్లేన్ ఆర్ పెక్యులర్లీ డేంజరస్ టు మ్యాన్. వాళ్ళు చాలా డేంజరస్గా పనిచేస్తారు వాళ్ళు. ఏంటి డేంజర్ అంటే, నువ్వు దేని మీద అయితే ఆధారపడి ఉన్నామో ఫర్ దే వర్క్ ఆన్ ది ఈథరిక్ లెవెల్స్, వాళ్ళు వర్క్ చేసేది ఎక్కడ ఈథరిక్ లెవెల్స్లో. మరి ఫిజికల్ ప్లేన్లో ఏమిటండి ఇదంతా అంటే, బికాస్ ఆర్ యాజ్ ఐ హ్యావ్ ఎర్లియర్ పాయింటెడ్ అవుట్ ద ట్రాన్స్మిటర్స్ ఆఫ్ ప్రాణ. వాళ్ళు ఏమిటి, వాళ్ళు ట్రాన్స్మిటర్స్ ఆఫ్ ప్రాణ, ప్రాణశక్తి అనేటువంటిది పంచిపెట్టేటువంటి వాళ్ళు. ఆర్ ది వైటల్ యానిమేటింగ్ సబ్స్టెన్స్. వాళ్ళు ఏమిటి, వాళ్ళు దే ఆర్ వైటల్ అండ్ యానిమేటింగ్ సబ్స్టెన్స్. అదంతా కూడా వాళ్ళు దేహం అంటే భౌతికమైనటువంటి దేహంతో వాళ్ళకి పని లేదు అసలు. అక్కడంటే అలా పీక్ పడేస్తారు వాళ్ళంతా. బికాస్ దేర్ ప్లేన్ ఆఫ్ వర్క్ ఈజ్ ఈథరిక్, ఈథరిక్ తోటి సమస్తము ఉందంటారు వాళ్ళు. అలా ఉంటూ ఉన్నప్పుడు ఇంకా భౌతిక దేహంతో వాళ్ళకి అస్సలు దాని మీద బంధమే ఉండదు, ఏముండదు. బాడీ గంట తీసేసుకో అంటారు వాళ్ళు, మహానుభావులు వాళ్ళు, భూమి మీద ఉన్నటువంటి వాళ్ళు, దేవతలు. And hence they set loose upon the ignorant and the unwary fiery essence which burns and destroys. అది చెప్తున్నా. Postulate 5. The Devas do not work as individualized conscious units through self-initiating purposes as does a man. మానవుడు ఒక్కడే, వాడు ఒక్కడే నేను సపరేట్ అన్నట్టుగా పనిచేస్తుంటాడు. కానీ దేవతలు ఎప్పుడు కూడా గ్రూప్గా పనిచేస్తుంటారు. ఇప్పుడు కూడా గ్రూప్, బాడీలో ఎంతో మంది దేవతలు ఉంటారు, వాళ్ళందరూ ఒక గ్రూప్గా వర్క్ చేస్తుంటారు. అది ఇక్కడ చెప్తున్నారు. బట్ దే వర్క్ ఇన్ గ్రూప్స్ సబ్జెక్ట్ టు ఇన్హెరెంట్ ఇంపల్స్ ఆర్ లేటెంట్ యాక్టివ్ ఇంటెలిజెన్స్. కాకపోతే ఇన్హెరెంట్ ఇంపల్స్ ఆర్ లేటెంట్ యాక్టివ్ ఇంటెలిజెన్స్. యాక్టివ్ ఇంటెలిజెన్స్ అంటే ఏమిటి, ఈ థర్డ్ అంటే ఏంటి, ఈ భౌతికమైనటువంటి దేహం. దానికి పైన లేటెంట్ యాక్టివ్ ఇంటెలిజెన్స్ అంటే భౌతికమైనటువంటి దేహమునకు ఆధారముగా వర్క్ చేసేటువంటి వాళ్ళు అని అర్థం. ఆర్డర్స్ ఇష్యూడ్ బై ది గ్రేటర్ బిల్డర్స్, రిచువల్ ఆర్ కంపల్షన్ ఇండ్యూస్డ్ త్రూ కలర్ అండ్ సౌండ్. సో ఈ కండిషన్స్లో మాత్రం వాళ్ళందరూ కూడా ఒక గ్రూప్గా వర్క్ చేయడం అనేటువంటిది ఉంటుంటుంది. When these facts are remembered and considered, some comprehension of the place the Devas play in transmutation may be achieved. సో ట్రాన్స్మ్యుటేషన్కి ఈ దేవతలు ఏ విధంగా సహకరిస్తున్నారు అనేటువంటిది కాస్త మనకి అర్థమయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ 5 పాజిటిలేట్స్ కొంచెం మనం జాగ్రత్తగా అర్థం చేసుకుంటే దేవతల యొక్క సహకారం కానీ దేవతలు ఏ విధంగా పనిచేస్తున్నారు అనేటువంటి మనకి కాస్త బోధపడుతుందని చెప్తున్నారు. The position that fire occupies in the process is of peculiar interest here, for it brings out clearly the difference of method between the two schools. సో ఇక్కడ ఫైర్ అనేటువంటిది దేనికి వాడుతున్నావు నువ్వు ఫైర్, వాడు అగ్నిహోత్రం చేస్తాడు, వీడు అగ్నిహోత్రం చేస్తాడు. చేతి కాల్చేది అదే మంట, వంట వండుకోవడానికి కావాల్సింది అదే మంట. కనుక ఇక్కడ ఎలా వాడుతున్నావు అనేటువంటిది అది చెప్తున్నారు ఇప్పుడు. In the transmutative process as carried on by the brotherhood, the inner fire which animates the atom, form or man is stimulated, fanned and strengthened till it burns up its sheaths and escapes by radiation from within its ring fasteners. So ఈ transmutative processలో వీడు ఈ దేహంలో వీడు వర్తిస్తూ ఉన్నటువంటి వాడు, వీటిలో ఏం జరుగుతుందంటే కొన్ని మార్పుల వలన యాజ్ క్యారీడ్ ఆన్ బై ది బ్రదర్హుడ్ వీడు చుట్టూతో ఉండేటువంటి దేవతలు కానీ మాస్టర్స్ కానీ వీళ్ళు ఏం చేస్తారంటే ద ఇన్నర్ ఫైర్ విచ్ యానిమేట్స్ ద ఆటమ్ ఫారం ఆర్ మ్యాన్ ఈజ్ స్టిమ్యులేటెడ్. ఏది వీడిలో ఎసెన్స్
అంటే వీడు ఎక్కడ నిర్ణయం తీసుకుంటే వీడి యొక్క ట్రాన్స్మిటేషన్ లేదా వీడి యొక్క రేడియో యాక్టివిటీ జరుగుతుందో అక్కడ వాడు నిర్ణయం తీసుకునేటట్టుగా వాడి లైఫ్లో ఇన్సిడెంట్స్ అనేటువంటివి ఏర్పడతాయి. ట్రాన్స్మిటేషన్ అనేటువంటిది మెయిన్, అది మెయిన్ కాబట్టి వీడు నిర్ణయం చేసుకోవాలి, ఐ షుడ్ ట్రాన్స్మ్యూట్. సో వీడు ట్రాన్స్మిట్ అవ్వాలంటే వీడు ఆ నిర్ణయం చేసుకోవాలంటే ఏం చేయాలి, ఎటువంటి విధంగా వీడి లైఫ్ పెడితే వీడు ఆ నిర్ణయం చేసుకుంటాడు అనేటువంటిది వీళ్ళు చూసి ఆ విధంగా వీడి లైఫ్ ఉండేట్టుగా వీడు నిర్ణయం చేసుకున్నట్టుగా వాడి యొక్క లైఫ్లో ఇన్సిడెంట్స్ అనేటువంటివి పెడతారు. అందుగురించి ఒకటి లైఫ్లో ఉన్నటువంటి ఇన్సిడెంట్స్ ఇంకొకటి లైఫ్లో ఉండవు, ఒకటి లైఫ్లో ఉన్నటువంటి సిచ్యువేషన్స్ ఇంకొకటిలో ఉండవు. ఎందుకంటే వీడికి ఏది చెప్తే వీడు వెంటనే ట్రాన్స్మిట్ అవ్వడానికి వీడు రెడీ అవుతాడు. ఏ రకమైన ఇన్సిడెంట్స్ వీడి లైఫ్లో వేస్తే వీడు ట్రాన్స్మిట్ అయిపోతాడు. చక్కగా అది తెలుసుకోవడానికి ఈ విధమైనటువంటి గ్రంథాలు చాలా ఉపకరిస్తాయి. అప్పుడు అంటే స్ట్రెంగ్త్ అండ్ టెల్ ఇట్ బర్న్స్ అప్ ఇట్స్ షీట్స్, అంటే వీడికి ఇట్ బర్న్స్ అప్ ఇట్స్ షీట్స్, అంటే వీడిది అంటూ ఏదైతే ఉందో అవన్నీ కూడా వీటిలోంచి ఎలా తొలగిపోవాలి. అందులో తెలియకుండా బంధం అనేటువంటి చాలా ఉంటుంది, చాలా ఆ బంధం అనేటువంటిది ఇట్ షుడ్ బర్న్ అయిపోవాలండి. మనకు తెలియకుండా ఉన్నటువంటి బంధము బర్న్ అవ్వాలండి. బంధం ఎప్పుడైతే బర్న్ అయిపోతుందో అప్పుడు ఇట్స్ షీట్స్ అండ్ ఎస్కేప్స్ బై రేడియేషన్ ఫ్రమ్ విత్ ఇన్ ఇట్స్ రింగ్ పాస్. సో అప్పుడు ఎస్కేప్, అప్పుడు వీటిలో ఉన్నటువంటిది చక్కగా ఎస్కేప్ అయిపోతుంది. This is seen in an interesting way as occurring during the process of the final initiations when the causal body is destroyed by fire. Final initiations ఇచ్చేటప్పుడు ఈ కాజల్ బాడీ ఈజ్ డిస్ట్రాయిడ్ బై ఫైర్, అంటే వాడు ఇంకా జన్మ తీసుకోవాల్సిన అవసరం అనేటువంటిది ఉంటుంది. ఇంక ఒక కాజ్ అనేటువంటిది, కాజ్ ఫర్ టేకింగ్ లైఫ్ అనేటువంటిది పూర్తిగా పోతుంది. కాజ్ ఫర్ టేకింగ్ లైఫ్ అంటే దేని మీద ఆధారపడింది? ఇప్పుడు దీన్ని బట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే దేని మీద ఆధారపడింది మనకి లైఫ్ అనేటువంటిది ఇవ్వబడటం, లేదా మళ్ళా జన్మలు అనేటువంటివి మనకి ఎందుకు ఇవ్వబడతాయి, ఎందుకు జన్మలు అనేటువంటివి ఉంటుంటాయి మనకి అంటే మనకి ఎంత బంధం ఉంటుందో అన్ని జన్మలు మనం మళ్ళా ఎత్తవలసి ఉంటుంది. ఒకటే మాట చెప్పాలంటే మనం ఎంత చక్కగా బంధం అనేటువంటిది మనం తొలగించుకుంటూ మనం ఉంటుంటామో అంత ఈజీగా అంత తొందరగా మనకి లైఫ్స్ అనేటువంటివి పోతాయి. అప్పుడు ఏమన్నారంటే దానికి ఫైనల్ ఇనిషియేషన్కి వీడి కాజల్ బాడీ హాస్ బీన్ డెస్ట్రాయిడ్ అని అన్నారు. ఆ కాజల్ బాడీ డెస్ట్రాయిడ్ బై ఫైర్, ద ఫైర్ విత్ ఇన్ బర్న్స్ అప్ ఆల్ ఎల్స్ అండ్ ద ఎలక్ట్రిక్ ఫైర్ ఎస్కేప్స్. కరెక్ట్గా రేడియో యాక్టివిటీ కెమిస్ట్రీ బాగా చదివినప్పుడు మీకు తెలుస్తుంది అది. ఆ రేడియో యాక్టివిటీలో చక్కగా వాడు హీట్ అనేటువంటిది ఇస్తాడు, వాడు అది ఎస్కేప్ అవ్వడానికి, ఆ రేడియో యాక్టివిటీ స్టార్ట్ అవ్వడానికి ఎక్సెస్ హీట్ ఇస్తాడు. ఎప్పుడైతే ఆ పాయింట్ ఎప్పుడైతే వస్తుందో సమ్మని లేచిపోతుంది. అంటే ఏంటి, ఆ చుట్టూతో ఉండేటువంటిది అంతా కూడా బర్న్ అయిపోయి ఓన్లీ ఎసెన్స్ మిగులుతుంది ఆ హీట్కి. ఎప్పుడైతే ఆ ఎసెన్స్కి అందుతుందో ఆ ఎసెన్స్ తోటి వాడు బయటకు వెళ్తాడు. ఆ రకంగా మనలో కూడా ఈ చుట్టూతో అక్కర్లేనివన్నీ కూడా బర్న్ అయిపోయినప్పుడు మనలో ఎసెన్స్ అనేటువంటిది మిగులుతుంది. ఎసెన్స్ గురించి నిన్న కూడా చెప్పుకున్నాం మనం. ఎసెన్స్ అనేటువంటిది అప్పుడు ఎసెన్స్ అనేటువంటిది మెయిన్ మనకి. ఆ ఎసెన్స్ అలా విడిపోతుంది. The true alchemist, therefore, in days to come, will in every case seek to stimulate the radioactivity of the element or atom with which he is working. So, ఈ ఆల్కెమిస్ట్ అనేవాడు ఏం చేస్తాడు అంటే మనని మార్పు తెచ్చేటువంటి వాడు మనలో. ద ట్రూ ఆల్కెమిస్ట్ therefore in days to come will in every case seek to stimulate the radioactivity. ప్రతి దాంట్లోనే రేడియోయాక్టివిటీ స్టిమ్యులేట్ అవ్వడానికి ఏం చేస్తే ప్రతి జీవుల్లోని రేడియో యాక్టివిటీ అనేటువంటి స్టిమ్యులేట్ అవుతుంది చెప్పండి. ఆ రకమైనటువంటి వర్క్ ఈ ఆల్కెమిస్ట్ చేసుకుంటూ పోతుంటాడు. సో ప్రతి జీవుల్లోని ఎటువంటి పరిణామాలు ఉంచితే వాడిలో ఈ రేడియో యాక్టివిటీ అనేటువంటి స్టార్ట్ అవుతుంది. ఆ రకంగా అడ్జస్ట్ చేస్తాడు మొత్తం అంతా కూడా. The masters do this in connection with the human spirit and do not concern themselves at all with his deva aspects. వాళ్ళు మాస్టర్స్ అనేవాళ్ళు వాళ్ళు తీసుకునేది ఏమిటి, వీడి యొక్క స్పిరిట్ తోటి లింక్ పెట్టుకుంటారు.
వీడి యొక్క దేవ ఆస్పెక్ట్ తోటి వాడిని లింక్ పెట్టుకోరు. జాగ్రత్తగా ఇది బాగా అర్థం చేసుకోండి మీరు. కనుక మాస్టర్స్ వేరు, దేవా వేరు. మాస్టర్స్ విల్ టేక్ లింక్ టు ద స్పిరిట్. స్పిరిట్ అంటే మనలో దైవాంశ. మనలో దైవాంశ ఒకటి ఉంటుంది, జీవుడి యొక్క అంశం ఒకటి. జీవ ప్రజ్ఞ వేరు, దైవ ప్రజ్ఞ వేరు, రెండు ఉంటాయి మనలో. సో దైవ ప్రజ్ఞతో వాళ్ళు లింకప్ అయి ఉంటారు మనలో. మనలో ఉండేటువంటి దేవతలతో వాళ్ళు లింకప్ అయి ఉంటారు. మనలో ఉండేటువంటి దేవతలు దేనికి లింకప్ అయి పనిచేస్తుంటారు? మనలో ఉండేటువంటి దేవతలందరూ కూడా ఆ ప్లేన్కి సంబంధించినటువంటి హెడ్ తోటి లింకప్ అవుతుంటారు. ఈ ప్లేన్స్ అందరూ కూడా ఎవరితో లింకప్ అవుతూ ఉంటారు? ప్రతి ప్లేన్ కూడా మనకి పర్మనెంట్ ఐటమ్స్ ఎక్కడ ఉంటాయి? కాజల్ బాడీలో ఉంటాయి. కనుక ఈ కాజల్ బాడీతో ఇదంతా కూడా జరుగుతుంది కాబట్టి దానికి బియాండ్గా పనిచేసేటువంటి వాళ్ళు మాస్టర్స్. మామూలుగా మనం వెళ్ళాల్సిన దారి ఒకటి ఉందండి. ఇక్కడి నుంచి ఏదో కోటి వెళ్ళాలనుకుంటే ఒక దారి ఉంది. ఏదో ఇక్కడి నుంచి ఇట్లా వెళ్ళాలి, అట్లా వెళ్ళాలి, మనం రూట్ మ్యాప్ ఓపెన్ చేస్తే అది వస్తుంది. అది కాదండి, ఇప్పుడు అంతా మనకి రోడ్స్ అన్ని బ్లాక్ చేశారు. అన్ని రోడ్స్లోనూ మనకి ఇప్పుడు ఎలా వెళ్ళాలి మరి మనం కోటి వెళ్ళాలంటే అంటే ఒక పద్ధతి ఉంది సార్. అయితే ఏంటండి అంటే వెళ్ళాల్సింది ఎక్కడికి? కోటికి. వెళ్ళవలసిన వాడేవాడు నువ్వు. నేను కోటికి తీసుకెళ్తానండి. ఎవడండి నేను కోటికి తీసుకెళ్తాను అంటున్నాడు అంటే మామూలుగా తీసుకెళ్ళేటువంటి వాళ్ళు ఒకడు, మామూలుగా మన ఏదో ఆటోనో డ్రైవరో వీడెవరో మనం తీసుకెళ్తారు. కానీ మనం వెళ్ళాల్సింది కోటికి. మనం వెళ్ళాల్సిన ప్రదేశం కోటి. అయితే మనం ఎవరిని పట్టుకున్నామంటే ఒక పోలీస్ ఆఫీసర్ని పట్టుకున్నాం. వాడు ఎస్ఐని పట్టుకుంటే ఇంకా ఆగడం ఉండదు. డైరెక్ట్ తీసుకెళ్ళి కోర్టులో ఆపుతాడు మన బండిని. ఎక్కడ ఎవడో ఆపేది ఉండదు. ఏ టైంతో సంబంధం లేదు, ఎక్కడ ఉన్నావు అనేటువంటి సంబంధం లేదు, ఏమీ సంబంధం లేదు. తీసుకెళ్ళి డైరెక్ట్గా తీసుకెళ్ళి అక్కడ ఆపేస్తాడు. ఇదిగో నువ్వు అడిగిన ప్లేస్కి నేను దించేశాను అంటాడు. సో వాడు మాస్టర్. దేవతలు అనేవాళ్ళు వేరు. దేవతలు అనేవాళ్ళు ఏంటంటే చుట్టూతో ఉండేటువంటి కండిషన్స్కి వాళ్ళు బద్ధులైపోయి ఉంటారు. వీటితోటి ఇంతవరకే వాళ్ళకి కొన్ని కండిషన్స్ ఉంటాయి. ఈ కండిషన్స్ దాటి వాళ్ళు పని చేయడానికి వాళ్ళకి అర్హత ఉండదు. ఎందుకంటే బికాస్ మెజిషియన్ అనేవాడు ఒకటి, వాడు వేరు. మళ్ళీ ఈ దేవతలు అనేవాళ్ళు ఏంటంటే వాళ్ళకి కొన్ని కండిషన్స్ ఉంటాయి. ఈ కండిషన్స్ వరకు మన లీడ్ చేస్తుంటారు వాళ్ళు. కనుక ఈ మాస్టర్స్ అనేవాళ్ళు ఏంటంటే అందు గురించి వాళ్ళు ఏమన్నారంటే దేవతలతో వాళ్ళు లింక్ పెట్టుకోరండి అని చెప్పేశారు మనకి ఇక్కడ. అది మీకు ఆ పాయింట్ నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి చూస్తాను. దేవ ఆస్పెక్ట్. ది సేమ్ బేసిక్ రూల్ will be found to apply in the case of a mineral as well as of a human. The same. ఏదైనా సరే ఇక్కడ ఏదుందో అక్కడ అది. ఇక్కడ హ్యూమన్ బీయింగ్ అయినా సరే, మినరల్లో అయినా సరే, దేంట్లో అయినా సరే ఈ మాస్టర్స్ అనేవాళ్ళు దేంతో దేవతలతో వాళ్ళు లింక్ పెట్టుకోరు. The process as carried on by the dark brotherhood is the reverse of this. ఈ మాస్టర్స్ ఎవరితో లింక్ పెట్టుకున్నారు? స్పిరిట్ తోటి లింక్ పెట్టుకున్నారు. ఈ డార్క్ బ్రదర్హుడ్ వాళ్ళు ఎవరితో లింక్ పెట్టుకుంటారు? స్పిరిట్కి ఆపోజిట్ ఏమిటి? యాక్టివ్ ఇంటెలిజెన్స్. దాంతో లింక్ పెట్టుకుంటారు. ఏంటి? బతుకునేటువంటి దేహంతో లింకు. అందురించి వాడెవడేదో పూజ చేస్తానంటే నీ వెంట్రుకి నీ వేసుకునే డ్రెస్ ఇవ్వు, ఇవన్నీ తీసుకెళ్తారు వాడి దగ్గరికి. They center the attention upon the form and seek to shatter and break that form. ఏం చేస్తున్నాడు? ఆ ఫారంని బ్రేక్ చేద్దాం అంటాడు. ఏదట్టుగా ఉందో దాన్ని బ్రేక్ చేసేయి, నీకు అప్పుడు ఏది ఉండదు, నీకు హాయిగా నువ్వు ఈజీగా నువ్వు లిబరేట్ అయిపోతావు అంటాడు. నీకు ఎవడు వాడే కదా శత్రువు, వాడిని చంపేయి, అయిపోయింది, యూ విల్ బి లిబరేటెడ్. నీకు శత్రువు అనేవాడు ఉండడు అప్పుడు అంటాడు వాడు. కానీ నిజానికి శత్రువు అనేవాడు ఎక్కడున్నాడు? నీకు ఎదురుగుండా ఉన్నటువంటి వాడిలో శత్రువు అనేవాడు లేడు, నీ దృష్టిలో ఉన్నాడు శత్రువు అనేవాడు. కనుక పోవాల్సింది ఏంటి? నీ దృష్టి పోవాలి. ఎదుటివాడి మీద శత్రువు అనేటువంటి భావన నీలో ఉన్నటువంటి అది పోవాలి. అండ్ బ్రేక్ దట్ ఫార్మ్ ఆర్ ద కాంబినేషన్ ఆఫ్ ఆటమ్స్ ఇన్ ఆర్డర్ టు పర్మిట్ ద సెంట్రల్ ఎలక్ట్రికల్ లైఫ్ టు ఎస్కేప్. సో వాటిలో ఉన్నటువంటి లైఫ్ టు ఎస్కేప్ అవ్వడానికి ఏం చేయాలి? వాడిని చంపేసేయండి, అయిపోతుంది అంటారు. ఈ ఫారంని తీసి పడేస్తే ఆటోమేటిక్గా వాడు ఎస్కేప్ అయిపోతాడు అంటాడు. జైల్లో ఉన్నటువంటి వాడిని
అందరూ పోలీసులు అందరూ ఏవో పనిలో ఉన్నప్పుడు అర్ధరాత్రి 12ంటికి నెమ్మదిగా వాడిని బయటకు దాటిచ్చేసేయండి, వాడు వెళ్ళిపోతాడు. అట్లా వెళ్ళిపోయిన వాడు ఎంత దూరం పోతాడు? వాడు ఎక్కువ దూరం పోలేడు. వాడు ఆ గేట్ జైలు యొక్క గోడ దొంగగానే బయట ఇంకో 100 మంది పోలీసులు ఉంటారు, వాడిని పట్టుకుంటారు అక్కడ. అందుకని ఎస్కేప్ అయిపోయినటువంటి వాళ్ళు అందరూ కూడా ఇదే లోకాల్లో పాపం మళ్ళా బాడీ ఎప్పుడు దొరుకుతుందా అని వెయిట్ చేస్తుంటారు. బాగా తెలుసుకోండి పాపం. తెలుసుకోకుండా పాపం చాలామంది సూసైడ్ కమిట్ చేసుకుంటారు. సూసైడ్ కమిట్ చేసుకున్న తర్వాత ఆ జీవులు పాపం చాలా ఫీల్ అవుతారు, ఎందుకు చేసుకున్నానే నేను అని. అది తెలియదు పాపం. ఉన్నటువంటి కండిషన్స్లో వాళ్ళు ఏమనుకుంటారంటే నేను సూసైడ్ చేసుకుంటే ఈ కండిషన్స్ నుంచి నేను బయటపడతాను కదా అని అనుకుంటారు. ఎగ్జామ్స్ ఉన్నటువంటి వాడు ఎగ్జామ్కి వెళ్ళడం డుమ్మా కొట్టేశాడు అనుకోండి, అమ్మయ్య ఎగ్జామ్ లేదు మనకి అని అనుకుంటే అయిపోతుందా? మార్చిలో రాయకపోతే మళ్ళీ సెప్టెంబర్లో రాయాలి. అంటే ఏంటి, ఇంకొక 6 నెలలు నీ యొక్క వర్క్ డిలే అయింది అని తెలుసుకో. ఎగ్జామ్కి ఏదో వచ్చో రాకో నువ్వు వెళ్ళి ఏదో నీకు వచ్చిన క్వశ్చన్ అయినా నువ్వు రాస్తే కనీసం 35 రాకపోతే 30 మార్కులు అయినా వస్తావు అని అగ్రిగేట్లో అన్న వేసి నేను పాస్ చేస్తారేమో, అది తెలీదు. బట్ నువ్వు ఎగ్జామ్ డుమ్మా కొట్టేస్తే 6 months నువ్వు డిలే అయిపోతావు. ఆ రకంగా జీవులు పాపం ఆత్మహత్య చేసుకున్నటువంటి వాళ్ళు ఈ దేహం వదిలేసి వెళ్ళిపోయిన తర్వాత పాపం అలా ట్రై చేస్తుంటారు, ఎక్కడ మనకు మళ్ళీ దేహం దొరుకుతుందా, మళ్ళీ మనం ఎక్కడ మనం దీని నుంచి బయటపడతామని చెప్పి పాపం. అది ఇక్కడ చెప్తున్నారు మనకి. సో వాడిని ఏం చేస్తారు, ఫారం అనేటువంటిది తీసి లైఫ్ టు ఎస్కేప్ దే బ్రింగ్ అబౌట్ దిస్ రిజల్ట్ త్రూ ఎక్స్టర్నల్ ఏజెన్సీస్ అండ్ బై అవైలింగ్ దెమ్సెల్వ్స్ ఆఫ్ ది డిస్ట్రక్టివ్ నేచర్ ఆఫ్ ది సబ్స్టెన్స్. ఎక్స్టర్నల్ ఏజెన్సీస్ ద్వారా ఈ డిస్ట్రక్టివ్నెస్ అనేటువంటి తీసుకొచ్చేసి ఈ ఫారం అనేటువంటిది పక్కపడేసి లోపల ఉన్నటువంటి స్పిరిట్ అప్పుడే వెళ్ళిపోతుంది కదా, అయిపోయింది ఇంకేంటి లైఫ్ అన్నట్టుగా వాడు చెప్తారు. అది చాలా తప్పు అనమాట అలా చేయడం అనేటువంటిది. ఆఫ్ ది సబ్స్టెన్స్ అంటే దేవా ఎసెన్స్ ఇట్ సెల్ఫ్ దే బర్న్ అండ్ డెస్ట్రాయ్ ది మెటీరియల్ షీత్. వాళ్ళు ది మెటీరియల్ షీత్ని బర్న్ చేసేస్తారు, వాళ్ళు డెస్ట్రాయ్ చేసేస్తారు. seeking to imprison the escaping volatile essence as the form disintegrates. But ఏమనుకుంటున్నాడు, seeking to imprison the escaping volatile essence. This hinders the evolutionary plan in the case of the life involved. దానివల్ల ఏమవుతుంది, లైఫ్ ఏ లైఫ్లో అయితే ఎవల్యూషన్ రావాలో అది ఆగిపోతుంది. అక్కడ తెలుసుకోకుండా తప్పుగా చేసేస్తుంటారు వాళ్ళు పాపం. ఆ జీవులు అలా అక్కడే తిరుగుతుంటారు. వాడు లైఫ్ ఎసెన్స్ అనేటువంటిది వెళ్ళిపోయింది పైకి, దాన్ని వాడు వేరే వాటిలో పెట్టి అది ఇది చేసి అవే శక్తులు అక్కడ అలా తిరుగుతూ ఉంటాయి పాపం. యూ షుడ్ ఫీల్ పిటీ ఫర్ దెమ్. మనం వాటిని చూసి మనం భయపడతాం, కానీ పాపం మనం వాళ్ళని చూసి మనం జాలి పడాలి. So, volatile essence as the form disintegrates. This hinders the evolutionary plan in the case of the life involved, delays the consummation, interferes with the ordered progress of development, and puts all the factors involved in a bad position. Anni factors anta kuda they go into a bad position. Chaala వెనక్కి వెళ్ళిపోతారు, తెలియట్లేదు పాపం అంటున్నారు. దీని గురించి మనం రేపు కంటిన్యూ చేసుకుందాం. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.